సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వి రమణ గారు మరియు హైకోర్టు న్యాయమూర్తులపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే గారికి లేఖ రాయడంపై ఇప్పటికీ కూడా భిన్న స్వరాలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఈ విషయంపై మనతో మాట్లాడడానికి ఆర్టీఐ ఫార్మర్ కమిషనర్ హైకోర్టు న్యాయవాది అయిన పి విజయబాబు గారు మనతో ఉన్నారు. మరి ఆయన స్వరం ఏంటో, ఈ అంశంలో ఆయన స్వరం ఏంటో వింటాము. నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? చాలా రోజులైంది మేము చూసి. ఈ కరోనా ఈ గోళలో అంతా కూడా కొద్దిగా ఎవరిని కూడా కలవలేదు మేము కూడా. ఎలా ఉంది సార్ కరోనా? ఫైన్. కరోనా అంటే కరోనా అనేదేమో మనకి కంటికి కనిపించని ఇది. అలాగే కంటికి కనిపించే జాడ్యాలు కొన్ని ఉన్నాయి, కంటికి కనిపించని జాడ్యాలు కొన్ని ఉన్నాయి, ఒంటికి సరిపోని జాడ్యాలు కొన్ని ఉంటాయి, మంటికి సరిపోని జాడ్యాలు కొన్ని ఉంటాయి. ఈ జాడ్యాలన్నిటి మధ్య అన్నిటితో కూడా యుద్ధం చేయడం అనేది మనిషి జీవితం. బట్ దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్ ఫిలాసఫీ విచ్ టీచర్స్ టు ద హ్యూమన్ బీయింగ్స్ కరోనా. ఓకే. దాంట్లో నుంచి దాన్ని చూసి మనం భయపడి పారిపోయే కంటే కూడా దాని నుంచి జీవిత పాఠాలు నేర్చుకోవడం అనేది చాలా అవసరం అని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, ఇప్పుడు ఇంపార్టెంట్ అంశంలోకి వెళ్తున్నాం మనం. అయితే మీరు చెప్పినారు కొన్ని జాడ్యాల గురించి చెప్పారు. ఆ జాడ్యాల గురించి మళ్ళీ చర్చిస్తాం. నాకు తెలుసుకోవాలండి ఆ జాడ్యాలు. అయితే ప్రస్తుత అంశం గురించి మనం వెళ్తున్నాము. అయితే ఇప్పుడు మీకు నేను నా ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అంటే ఏపీ ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాబ్డే గారికి రాసిన లేఖ గురించి మీకు తెలుసు. ఎన్వి రమణ గారు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వి రమణ గారి మీద కావచ్చు, హైకోర్టు న్యాయమూర్తులపై కావచ్చు రాసిన లేఖ గురించి మీకు తెలుసు. దానిపైన భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు చీఫ్ జస్టిస్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సరే, ఆ విషయంపై మీ లైన్ ఎలా ఉంది సార్? అంటే మీరేమనుకుంటున్నారు అసలు? ఒక న్యాయవాదిగా, ఒక ఆర్టీఐ మాజీ కమిషనర్గా మీరేమనుకుంటున్నారు సార్ ఈ విషయంలో? న్యాయవాదిగా అనే కంటే కూడా నేను ఆర్టీఐ మాజీ కమిషనర్గా అనేక తీర్పులు ఇచ్చిన సందర్భాన్ని, అట్లాగే ఈ సామాజిక బాధ్యత ఉన్నటువంటి ఒక విజయబాబుగా నేను మాట్లాడతా. ఒకటి ఏంటంటే, వాట్ ఈస్ ది లెటర్ అండ్ స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ? ప్రజాస్వామ్యం యొక్క స్ఫూర్తి ఏంటి? దేనికి మనం ఈ ప్రపంచంలో నాగరికత అనేటువంటిది పరిడవిల్లిన తర్వాత అనేక ఉద్యమాలతో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అని చెప్పని ఆ కలోనియల్ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి, త్యాగాలు చేసి ఒక అద్భుతమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని మనం ఆవిష్కరించుకున్నాం. దేనికోసం ఆవిష్కరించుకున్నామంటే స్వేచ్ఛ, స్వాతంత్రం, పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం. మన ప్రియాంబుల్లోనే, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రియాంబుల్లోనే మనకి ఉన్నది ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ గురించి సాక్షాత్తు అంబేద్కర్ గారు కూడా ఏమంటారంటే, ఆర్టికల్ 19 అనేటువంటిది ఇది ఒక డెమోక్రసీలో, రాజ్యాంగంలోనే చాలా అత్యంత కీలకమైనటువంటి అంశం అని చెప్పని ఆయన పేర్కొంటారు. అంటే మనిషి యొక్క స్వేచ్ఛకి అంత ఇంపార్టెన్స్ అనేది ఉంది ప్రజాస్వామ్యంలో. ఆ స్వేచ్ఛ అనేది లేకపోతే ఇంకా అసలు మనిషి మనుగడే కష్టం కదా. కష్టం. దానికోసమే కదా ఇప్పుడు మనకి భారత స్వాతంత్ర సంగ్రామంలో ఇంతమంది అసూల బాసి భావితరాలైనా సరే మాలాగా బానిసత్వంలో మగ్గిపోకుండా స్వేచ్ఛగా ఉండాలని చెప్పని అనుకున్నారు. అయినా మనిషి ఇంకా సంఖ్యలతోనే ఉండాలి అని కోరుకుంటే అది కరెక్ట్ కాదు. ఇది ఒక ఆస్పెక్టు. ఇక ఫ్యూడల్ దీనికి వెళ్దాం, యుగానికి. ఆ ఫ్యూడల్ యుగంలో ఏంటి అన్నట్లయితే జారు చక్రవర్తులు కావచ్చు, ఇంకో చక్రవర్తులు కావచ్చు, లేదు మహాకవి శ్రీశ్రీ చెప్పినట్టు గజనీ, గోరి, మహమ్మద్ సికందర్ ఎవడైతే అన్నట్టుగా ఎవడైనా కూడా అక్కడ కూడా ఏంటి అన్నట్టయితే మైట్ ఈజ్ రైట్, బలం గలవాడిదే రాజ్యం. వాడు రాజు చెప్పిందే శాసనం. రాజు ఏది చెబితే అదే శాసనం. వాడికి ఆనందంగా ఉంటే వాడు ఆనందంతో ఒక బహుమతి ఇస్తాడు, ఆగ్రహం వస్తే వాడు తలకాయ తీసేయండి అంటాడు. అదే ఆటవిక న్యాయం. థామస్ హాబ్స్ చెప్పినట్టుగా మైట్ ఈజ్ రైట్ అనేటువంటి ఆటవిక న్యాయం నుంచి అనేక పోరాటాల తర్వాత మనం దీన్ని తెచ్చుకున్నాం. ఏంటి, వాట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ? ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఈజ్ నన్ అదర్ దాన్ ఫ్రీడమ్ కదా. సో దీన్నే తర్వాత ఇప్పుడు మనకి స్వాతంత్రం వచ్చి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత కూడా అక్కడితో మనం ఆగిపోలే. చాలా జాగ్రత్తగా మన చట్టపరిధిలోనే ఎక్కువ మనం దీన్ని ఈ ఏరియా దాటి కూడా మనం బయటకు వెళ్ళకుండా డిస్కస్ చేద్దాం. చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే కాలక్రమంలో రాజ్యాంగం అనేటువంటిది రచించిన తర్వాత దాని ప్రకారంగా నడుస్తున్న తర్వాత సంఘటనలను బట్టి, సందర్భాలను బట్టి
ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు చాలామంది ఈ న్యాయవాదులు అనేటువంటి వాళ్ళు, లేకపోతే న్యాయవాదుల సంఘాలకు ప్రతినిధులు అనేటువంటి వాళ్ళు, వీళ్ళు చాలా ఉత్తరాలు రాసి ఈ రాసి గగ్గులు పెట్టేస్తున్నారు. ఏంటంటే అమ్మో అసలు ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అయిపోతూ ఉంది, ఇది ఎట్లా జరుగుతుంది, వీళ్ళని ఇది ఇంపీచ్ చేసేయాలా లేకపోతే వాళ్ళని తీసేసేయాలి, ప్రభుత్వాలను కోల్దోసేసేయాలని చెప్పే వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, మీరు లా డిగ్రీ పుచ్చుకొని మీరు కోర్టులోకి వెళ్ళి పనిచేస్తున్నారు, ఇట్స్ ఓకే. బట్ ఆ ఎసెన్స్ ఆఫ్ ది లా ఎందుకు చెప్తున్నానంటే, నేను కాన్స్టిట్యూషనల్ లా LLMలో నా సబ్జెక్టు కాన్స్టిట్యూషనల్ లా. ఓకే, ఆ పాయింట్ మీకు అంటే ఈ సందర్భంగా చెప్తున్నాను, చెప్పుకోవడం కోసం కదా. నేను LLB చేశాను, LLM చేశాను, LLMలో కూడా పీజీలో నా సబ్జెక్ట్ అయితే కాన్స్టిట్యూషనల్ లా. సో ఇక్కడ వాట్ ఈస్ ది ఎసెన్స్ అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్ అనేటువంటిది ఒకటి ఉంది. అంటే సహజ న్యాయ సూత్రాలు. ఈ అంశం ఎక్కడి నుంచి వచ్చింది? మీకు లా పుస్తకాల్లో ఏమన్నా రాశారా? గతంలో రాజ్యాంగంలో రాశారా? రాయలేదు. అలాగే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, RTI. ఈ RTI అనేది ఎక్కడ ఉంది? అంతకుముందు ఉందా? 2005 వరకు ఉందా? 2005 వరకు లేదు, అప్పుడు వచ్చింది. అలాగే చాలా ప్రపంచ దేశాల్లో కూడా లేదు, కానీ ఇప్పుడు ఉంది. ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే అమెరికా లాంటి దేశాల్లో టాప్ ప్రయారిటీ, చాలా పెద్ద మొత్తంలో అక్కడ దీనికి ఖర్చు చేస్తూ ఉంటారు. సో ఎందుకు అన్నట్లయితే పరిపాలనలో మీకు చూడండి, అమెరికాలో ఏది జరిగినా సరే హై వీఆర్ ద ట్యాక్స్ పేయర్స్ అంటారండి. వీఆర్ ద ట్యాక్స్ పేయర్స్ అంటే ఏంటి? వీఆర్ ది రూలర్స్ ఆఫ్ ద స్టేట్. రాజ్యానికి పాలకులు ఎవరు? ప్రజలు. మరి వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా, మిగతా వాళ్ళు ఎవరు? దే ఆర్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద పీపుల్. గవర్నమెంట్ ఆఫీసర్స్ అని చెప్పుంటారు. ఇట్ ఈస్ షీర్ నాన్ సెన్స్. ఇది కలోకియల్ బ్రిటిష్ పదం అది. గవర్నమెంట్ సర్వెంట్స్ ఈజ్ ద యాప్ట్ వర్డ్, నాట్ గవర్నమెంట్ అఫీషియల్స్. ఈ జాడ్యం ఎక్కడి నుంచి వచ్చింది? మేము అధికారులు అని చెప్పుకునే జాడ్యం అంటే కొలోనియల్ ప్రభుత్వం నుంచి వచ్చింది. సో ఇవి బ్రీఫ్గా మనం డిస్కస్ చేయాలంటే, ఈ చట్టంలోనే గతంలో లేనటువంటి అనేక ప్రెసిడెంట్స్. ఈ ప్రెసిడెంట్స్ అంటే సంప్రదాయాలు, రాజ్యాంగబద్ధంగా న్యాయబద్ధంగా ఏర్పాటైనటువంటి సంప్రదాయాలకు కూడా చట్టాలకు ఉన్నటువంటి సమాన ప్రతిపత్తి అనేది ఉంటుంది. బ్రిటిష్ లాగా కనుక మీరు వెళ్ళినట్టయితే, బ్రిటిష్ రాజ్యాంగం రిటర్న్ కాన్స్టిట్యూషన్ కాదు. అక్కడ ప్రధానంగా పరిపాలన అంతా ఎలా సాగుతుందంటే ప్రెసిడెంట్స్ ప్రకారంగానే సాగుతూ ఉంటుంది. ప్రెసిడెంట్స్ అంటే సంప్రదాయాలు. ఆ గతంలో కష్టం ఉంటుంది, ఆ కష్టమే చట్టం. అలా కొన్ని మనం ఇక్కడ కూడా మనం అడాప్ట్ చేసుకున్నాం. తర్వాత అమెరికా లాంటి దేశాల్లో రకరకాలైనటువంటి వీటి ద్వారా వచ్చినప్పుడు ప్రిన్సిపల్ ఆఫ్ నేచురల్ జస్టిస్ అనేటువంటి వాటిని అక్కడ ముందుగా ప్రారంభమైనప్పుడు వాళ్ళు అక్కడి నుంచి మనం కూడా ఏం చేసుకున్నామంటే ఇక్కడికి కూడా మనకి జస్టిస్ కృష్ణ అయ్యర్ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద మహానుభావులు, గొప్ప గొప్ప న్యాయమూర్తులు. అయితే వాళ్ళ ఫోటోలు మాత్రం పాపం మీకు మాకు ఇలా ఈ తరానికి తెలియదు. జస్టిస్ ఇప్పుడు లాలో జస్టిస్ కృష్ణ అయ్యర్ అనగానే టక్మని ప్రతి వాళ్ళ మైండ్లో ఉంటుంది, కానీ ఆయన ఫోటో ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఎవరైనా ఆసక్తి ఉంటే గబగబా ఎక్కడో రిఫర్ చేసుకుని పాపం ఇంత చిన్న ఫోటో ఉంటుంది. కానీ ఇప్పుడు న్యాయమూర్తులు అట్లా కాదే. ఇప్పుడు మీరు గూగుల్లో కొట్టిన ఏం కొట్టినా రాజకీయ నాయకులతో సమాన స్థాయిలో వీళ్ళు ఫంక్షన్స్లో ఉంటారు, వాటిల్లో ఉంటారు, వీటిల్లో ఉంటారు, పెద్ద పెద్ద ఇవి ఉంటాయి. వీళ్ళకి కూడా వెల్కమ్ టు అని చెప్పని వెల్కమ్ కట్అవుట్లు ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. మరి వాస్తవానికి ఏంటంటే వాళ్ళు లో ప్రొఫైల్లోనే ఉండాలి, కానీ ఇప్పుడు అదేం లేదు, మనకి పబ్లిసిటీ కావాలి. సో దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. ఇక్కడ ఈ ప్రిన్సిపల్ ఆఫ్ నేచురల్ జస్టిస్ అనేది చాలా కీలకం. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ చట్టంలో ఏంటంటే ఈ సహజ న్యాయ సూత్రాల్లో మనకి చట్టంలోనే ఆడి ఆల్టరం పార్థిం అని ఇది అంటే ఒక ఇది ఉంది. తర్వాత ఏంటంటే దీంట్లోనే అంటే మనం హియర్సే అదర్ సైడ్. తర్వాత దీంట్లో మళ్ళీ సహజ న్యాయ సూత్రాల ప్రకారంగా ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ ఇది ఉంది ఏంటంటే నో మ్యాన్ షుడ్ బి ఎ జడ్జ్ ఆన్ హిజ్ ఓన్ కేస్. అదొక ప్రెసిడెంట్ ఉంది. అంటే నో పర్సన్ నో మ్యాన్ షుడ్ బి ఏ జడ్జ్ ఆన్ హిజ్ ఓన్ కేస్. అంటే దాని అర్థం ఏంటంటే నా కేసుకి నేను జడ్జ్ అని కాదు. ఇప్పుడు నా బంధువులకు సంబంధించిన
కేసు కావచ్చు, నా స్నేహితులకి సంబంధించినటువంటి కేసు కావచ్చు, లేదా నా చుట్టాలు కాకుండా వాళ్ళ చుట్టాలన్నా కావచ్చు, లేదు నేను ఏదన్నా ఇన్ఫ్లుయెన్స్ అయిన ఇది కావచ్చు, లేదు నాకంటే వాళ్ళే పడదు వాడి మీద కానీ, ఇలాంటి వాటి మీద ఎవరు కూడా జడ్జిమెంట్ ఇవ్వకూడదు. చాలా విస్పష్టంగా ఆ రోజు ఆ బెంచ్లో ఉండకూడదు అంటారు. ఉండకూడదు వాళ్ళు, అది ఉంది. కానీ మనకి ఇక్కడ అలా జరుగుతూ ఉందా అంటే లేదు. కానీ అంటే మాట్లాడకూడదు. మాట్లాడితే ఎవరు చెప్పాడంటే ఎందుకు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుందండి? ది కాన్స్టిట్యూషన్ హ్యాస్ గివెన్ అ రైట్. ఇప్పుడు అదే కదా సార్, జ్యుడిషియరీ గురించి ఎవరైనా భయపడాలంటే మాట్లాడాలంటే భయపడే ప్రశ్న కదా సార్. వస్తున్నా ఆ పాయింట్. వద్దండి, అది కంటెంట్ ఆఫ్ ది కోర్ట్ అవుతుంది, కోర్టులో ఉందండి, మేము మాట్లాడమండి. నేను వస్తున్నాను చెప్పండి. అందుకని చెప్తున్నా, ఇప్పుడు ఈ ప్రెసిడెంట్స్ అనేవి, ఈ ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అనేది కూడా గతంలో లేదు, అంతకుముందు కూడా లేదు. ఆ తర్వాత కాలంలో అంటే మారుతున్నటువంటి పరిస్థితులను బట్టి, ఆయా సంఘటనలను బట్టి, సందర్భాలను బట్టి న్యాయమూర్తులు కూర్చొని తర్వాత దీన్ని ఇది చేసుకుంటూ వచ్చారు. సో అలా వచ్చినటువంటి సందర్భంలోనే ఈ ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ దీంతోనే తర్వాత మనకి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసెస్ వచ్చాయి, కోర్టులు సుమోటోగా తీసుకునేటువంటి సంప్రదాయాలు వచ్చాయి, ఇవన్నీ కూడా వస్తూనే ఉన్నాయి కదా. అలా ఏంటంటే ఒక సంఘటన జరిగినప్పుడు అది ఒక ప్రెసిడెంట్ అవుతుంది, అంతకు ముందు ఉన్నది ఉండకపోవచ్చు. ఇప్పుడు మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఆ సందర్భంలో ఏంటి, అది కూడా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కింద ఆ జడ్జిమెంట్ని బేస్ చేసుకొని తర్వాత కాలంలో, తదనంతర కాలంలో అనేక రకాల జడ్జిమెంట్స్ వచ్చినాయి. దేనికైనా ముందు ఈ మన ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 వీటికి సంబంధించి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఇమీడియట్గా లీగల్గా మేనకా గాంధీ పాస్పోర్ట్ సీజ్ చేసిన కేసు ఏదైతే ఉందో ఆ కేసుని ఉటంకిస్తూ తర్వాత తదనంతర కాలంలో అనేక జడ్జిమెంట్స్ వచ్చాయి. నాకు చిన్న అనుమానం ఉంది సార్. ఇప్పుడు పరిపాలనలో కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగంలో కావచ్చు, ఎన్నో వ్యవస్థలు ఉంటాయి మనకు. ప్రభుత్వ యంత్రాంగంలో ఎన్నో వ్యవస్థలు, కానీ ప్రభుత్వ యంత్రాంగంలో కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే తప్పులు కావచ్చు, కొంత అఫీషియల్స్ చేసే తప్పులు కావచ్చు, ఇవన్నీ కూడా లెజిస్లేచర్లో జరిగే తప్పులం కావచ్చు, మనం బహిరంగ చర్చించుకుంటాం, బహిరంగంగా మాట్లాడతాం, బహిరంగంగా పత్రికల్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు మనం ప్రదర్శిస్తుంటాం, చదువుతుంటాం సార్. కానీ జ్యుడిషియరీలో జరిగే తప్పులను ఎందుకు మాట్లాడకూడదు అంటారు? బయట జ్యుడిషియరీలో తప్పులు జరగవా? జరిగినప్పుడు ఎందుకు బహిర్గతం చేయకూడదు, ఎందుకు మాట్లాడకూడదు అంటారు? ఎందుకు అది మాట్లాడితే కంటెంట్ ఆఫ్ ది కోర్ట్ అంటారు? అది కూడా స్వయం ప్రతిపత్తే కావచ్చు, హైకోర్టు, సుప్రీంకోర్టు. అక్కడ జరిగే తప్పుల గురించి ఎవరు మాట్లాడకూడదు అంటారా? ఇప్పుడు అదే చెప్తున్నా, దీని మీద అవగాహన లేక దాన్ని ఏదో భూతత్వం నుంచి చూపించి, బూచిగా చూపించి మనల్ని భయపెట్టాలనేటువంటి ప్రయత్నం. ఒకటేంటంటే, ఒక న్యాయమూర్తి తీర్పు ఇచ్చిన తర్వాత ఆ తీర్పుని గురించి ఎక్కడా కూడా మనం అవమానకరంగా కానీ భంగకరంగా కానీ వ్యాఖ్యానించుకోవాలి. అది కరెక్ట్. అప్పీల్కి వెళ్ళాలి. అది చేస్తే అదేమవుతుందంటే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. తర్వాత ఏంటంటే అబ్యూస్ చేయకూడదు. నాట్ ఓన్లీ జ్యుడిషియరీ, లెజిస్లేచర్ని అబ్యూస్ చేయకూడదు, ఎగ్జిక్యూటివ్ని అబ్యూస్ చేయకూడదు, నాట్ ఈవెన్ ఇండివిజువల్ పర్సన్ కూడా అబ్యూస్ చేయకూడదు. అంతే సార్. అట్లాగా కోర్టులను కనుక మీరు అబ్యూస్ చేస్తే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. అబ్యూస్ చేయటం వేరు, కామెంట్ చేయటం వేరు. కామెంట్ ఈజ్ ఫ్రీ బట్ ట్రూత్ షుడ్ బి సాక్రెడ్ అని చెప్పని థామస్ బార్జ్ అనేటువంటి ఒక ఆయన చెప్తాడు. ఈ కామెంట్ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆర్టికల్ 19 which the honorable constitution has given for us. It is a right, it is our fundamental right. అయితే జ్యుడిషియరీకి ఏంటంటే అది ఒక రెస్పెక్టెడ్ పొజిషన్గా మొదటి నుంచి ఆ సంప్రదాయాలను, ఆ గౌరవాన్ని మనం కాపాడుకుంటూ వచ్చాం. ఎప్పటి వరకు కాపాడుకుంటూ వస్తాం? ఇప్పుడు మీరు నన్ను నా గౌరవాన్ని మీరు నిలబెట్టినప్పుడు నేను మీ గౌరవం నిలబెడతా. అసలు మీరు ఉన్నతమైన స్థానంలో కూర్చొని మీరు గౌరవప్రదంగా లేకపోతే నేను మాట్లాడకూడదంటే ఎలా కుదురుతుంది? కుదరదు కదా అది. సరే, అది వదిలేద్దాం, మనకు ఆ విషయాలన్నీ మళ్ళీ డీవియేషను. లెట్ అస్ కన్ఫైన్ టు ది బర్నింగ్ సబ్జెక్ట్ వాట్ యూ హ్యావ్ ఆస్క్డ్ మీ. ఏమని ఇప్పుడు మీరు అడిగింది, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి వ్యవహారాల మీద ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఉత్తరం రాశారు, చీఫ్ జస్టిస్ జవాబే గారు కదా. సో ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని, ప్రభుత్వాన్ని ఇంపీచ్ చేయాలని, అదని ఇదని కొంతమంది గొడవ చేస్తున్నారు. ఆయన జరుగుతున్నటువంటి వాటికి కొన్ని ఇది కూడా ఎన్క్లోజ్ చేస్తూ వరుసగా వచ్చినటువంటి వ్యవహారాలన్నిటినీ రాశారు. నష్టం ఏంటి చెప్పండి? ఇప్పుడు మీరేం చేయాలి? ఇమీడియట్గా నా మీద
ఇటువంటి నిరాధార ఆరోపణలు వచ్చినాయి కాబట్టి ఈ ఆరోపణలు ఇవి అయ్యేంతవరకు కూడా నేను లీవ్లో ఉంటున్నాను, లేకపోతే పక్కన కూర్చుంటాను, లేకపోతే అని చేస్తే చాలా హుందాగా ఉంటుంది. అంతే తప్ప దీని మీద వీళ్ళందరూ అంటే వెదర్ దే ఆర్ ప్రొవోకింగ్ బై సంబడి ఎల్స్ ఆర్ దే దెమ్సెల్వ్స్ ఆర్ రియాక్టింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడు ఒక చర్చ జరుగుతూ ఉంది. ఇక్కడే నేను ఆర్టీఐ చట్టాన్ని ఆర్టీఐ కమిషనర్గా చేయటమే కాదు, నా థీసిస్ సబ్జెక్టు కూడా ఆర్టీఐ. ఓకే సార్. ఆర్టీఐ చట్టానికి అంతో ఎంతో చదువుకున్న వ్యక్తిగా నేను ఒకటి చెప్తున్నాను. మనకి అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్, ఇది ఒక కొత్త పాయింట్. చాలా రోజులు అందరూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు, నేను గమనిస్తున్నాను. ఇది ఇక్కడ మనం 1904లో 1907లో వైస్రాయ్ లార్డ్ కర్జన్ టైంలో. ఎందుకు అంటే మనం ఇక్కడి నుంచి మొత్తం మన దేశంలో ఉన్న సంపద అంతా వాడు కొల్లగట్టుకుంటూ వెళ్ళిపోతాడు. వాడు అడగోలు జీవోలు చేస్తుంటాడు, అవి చేస్తుంటాడు, ఇవి చేస్తుంటాడు బ్రిటిష్ తెల్ల ద్వారా. కానీ మనం మాట్లాడకూడదు, ఎందుకంటే ఆ రోజున మనం బానిసలం. అందుకని అక్కడ పరిపాలన అంతా కూడా చాలా గోప్యంగానే ఉంటుంది. ఏం జరిగిందని మనం అడగడానికి వీల్లేదు. దానికోసం కదా మనకు స్వేచ్ఛ కావాలని మనం పోరాటం చేసాం. ఇదే అఫీషియల్ సీక్రెట్ యాక్ట్, దిస్ ఈజ్ కాల్డ్ అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ OSA 1923. ఈ చట్టం అప్పటి నుంచి కొనసాగుతూ వచ్చింది చాలా కాలం పాటు. దీని నుంచి ఏంటంటే అబ్బాయి చాలా ఫైల్స్ చాలా రహస్యం, ఎవరికి చెప్పడానికి వీల్లేదు, అది ఇది అని. దీంతో ప్రపంచ దేశాలు ఎప్పుడైతే ఈ సమాచార హక్కు అనేది రకరకాల పేర్లతో రకరకాల రూపాల్లో రావటం, ఇండియాలో కూడా ఉద్యమాలు రావటం, ఉద్యమాలు వచ్చిన తర్వాత 2005లో ఇది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీనికి అంతర్లీనంగా దేని నుంచి తీసుకున్నారు అంటే కూడా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆర్టికల్ 19 నుంచి స్ఫూర్తిగా తీసుకొని ఈ సమాచార హక్కు చట్టం అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశారు. సమాచార హక్కు చట్టం అనేటువంటిది ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత జరిగింది ఏంటంటే, ఈ యాక్ట్ ఆర్టీఐ యాక్ట్ 2005 ఓవర్ రైడ్స్ అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ 1923 అనేటువంటిది మీకు చాలా స్పష్టంగా మీకు ఉంటుంది చూడండి. అంటే ఈ చట్టం వచ్చాక ఇది అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ 1923 పూర్తిగా ఓవర్ రైడ్ చేస్తూ ఉంది. ఎందుకు అని అంటే ఈ స్ఫూర్తి, ది లెటర్ అండ్ స్పిరిట్ ఆఫ్ ది ఆర్టీఐ యాక్ట్ ఏంటంటే పరిపాలనలో ఎలాంటి గోప్యతగా అనేది ఉండడానికి వీలేదు, పారదర్శకంగా ఉండాలి. ఎందుకు అన్నట్లయితే పరిపాలనలో ప్రజలు భాగస్వాములు కావాలి. మనం కట్టేటువంటి పన్నుల ద్వారా ఈ మంత్రులకి, ముఖ్యమంత్రులకి, న్యాయమూర్తులకి, అధికారులకి, వీళ్ళందరికీ జీతాలు ఎక్కడి నుంచి వెళ్తున్నాయండి? మనం కట్టే పన్నులే కదా, ప్రజలు కట్టే పన్నుల నుంచి వెళ్తున్నాయి. అంటే ఇప్పుడు నేను మార్కెట్లో ఒక వస్తువు కొనుక్కుంటున్నప్పుడు దాని మంచి చెడ్డలు ఏంటో తెలుసుకునే హక్కు నాకు ఉంది కదా. అలాగే ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు అయినప్పుడు, ప్రజల డబ్బులతో మీరు సేవలు అందిస్తున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు, ఏం జరుగుతుందో తెలుసుకునే హక్కు నీకు ఉంది అని ఆర్టీఐ సమాచార హక్కు చట్టం మనకు ఒక హక్కును ప్రసాదించింది. ఇది దీంట్లో అంటే పరిపాలనలో పారదర్శకత ఉండాలి, జవాబుదారీతనం ఉండాలి. ది చీఫ్ మినిస్టర్ ఆర్ ఎనీ అదర్ మినిస్టర్స్ ఆర్ ఎనీ అదర్ గవర్నమెంట్ సర్వెంట్స్ ఆర్ అకౌంటబుల్ టు ద పబ్లిక్. అలాంటప్పుడు ఒక ముఖ్యమంత్రి ఏదైనా ఒక వ్యవహారాన్ని నడుపుతున్నప్పుడు, లేదా ఆయన ఒక ఇంపార్టెంట్ ఒక లెటర్ రాసినప్పుడు ఆయన ఏం లెటర్ రాశారు, ఎందుకు రాశారో తెలుసుకునే హక్కు నాకు ఉంది కదా, యాజ్ పర్ ఆర్టీఐ యాక్ట్. ఆర్టీఐ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత పరిపాలనలో పారదర్శకత ఉండాలి, గోప్యత ఉండకూడదని చెప్తూ ఉంటే, అబ్బే నువ్వు గోప్యంగా ఉంచాలి, నువ్వు రాసే లెటర్ అనడానికి హూ ఆర్ దే అండి? ఈజ్ హీ రైట్ ఆన్ హిస్ పార్ట్ అకార్డింగ్ టు ది రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 ఆర్ నాట్? అవునా? ఓకే. ఆంధ్రప్రదేశ్ ప్రజల ముఖ్యమంత్రిగా ఆయన ఒక ఇంపార్టెంట్ లెటర్ని ఎవరికో రాయలే, చీఫ్ జస్టిస్ రెస్పాన్సిబుల్ హయ్యెస్ట్ అథారిటీకి ఒక లెటర్ రాశారు. రాసి తర్వాత దాన్ని ఆయన సలహాదారు ఆన్ బిహాఫ్ ఆఫ్ హిమ్, ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్, దాన్ని ఆయన డిస్క్లోజ్ చేశారు. ఇట్ ఈస్ రైట్ ఆన్ హిస్ పార్ట్ అకార్డింగ్ టు ద ఆర్టీఐ యాక్ట్, అండ్ విచ్ ది ఆర్టీఐ యాక్ట్ ఈజ్ ఓవర్ రైడ్స్ అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ 1923.
మరి ఇది ప్రొసీజరల్గా సాగినట్టే కదా. మరి అదే సమాచార హక్కు చట్టం అంటే సెక్షన్ తర్వాత 8, 9 ప్రకారము సమాచారాన్ని సీక్రెట్ గా ఉంచాలనేది ఒక ఇది ఉంది. మరి చాలా వాల్యుబుల్ పాయింట్ అడిగారు మీరు. ఇది చాలా వాల్యుబుల్ పాయింట్. ఆర్టీఐలో సెక్షన్ 8, సెక్షన్ 9 రెండు ఉన్నాయి. సెక్షన్ 8, సెక్షన్ 9 ప్రకారంగా కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఈ మినహాయింపులు ఏంటి అన్నట్లయితే వెరీ వ్యాలిడ్ పాయింట్ బ్రదర్ మీరు అడిగింది. ఈ మినహాయింపులు ఏంటి అన్నట్లయితే భద్రతా దృష్ట్యా అంటే డిఫెన్స్కి సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ, లేదు దేశ భద్రత కానీ, దేశ రక్షణ కానీ, లేదు ప్రజారక్షణ కానీ, ప్రజల యొక్క వ్యక్తిగత సమాచారం కానీ, ఇలాంటి వాటికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి ఈ 2 సెక్షన్స్ ప్రకారంగా. ఈ 2 మినహాయింపుల ప్రకారంగా ఏంటంటే మీరు ఇప్పుడు మన డిఫెన్స్ ఉంది. ఈ డిఫెన్స్లో మొత్తం ఏమేమి ఉన్నాయి ఏంటి మీకు మన దగ్గర ఉన్న భద్రతా వ్యవహారాలను ఇవ్వండి అంటే ఇవ్వడానికి వీల్లేదు. అది దేశ భద్రతకు సంబంధించినటువంటి వ్యవహారం. అలాగే ఇప్పుడు ఒక గవర్నమెంట్ సర్వెంటు, ఒక అధికారి, మహిళా అధికారి, ఆవిడ హాస్పిటల్కి వెళ్ళి ఏదో సర్జరీ చేయించుకున్నారు. దానికి క్లెయిమ్ వచ్చింది గవర్నమెంట్ నుంచి. వచ్చినప్పుడు నువ్వు ఏమేమి సర్జరీ చేయించుకున్నావు, ఎలా చేయించుకున్నావు, ఎవరు చేశారు, ఈ వివరాలు మనం అడగడానికి వీల్లేదు. ఆర్టీఐ ప్రకారంగా వాళ్ళు ఇవ్వడానికి వీల్లేదు. బట్ బిల్ ఎంత అయింది, అమౌంట్ ఎంత అయింది అనేది ఓకే. అంటే ఏంటి, ఇక్కడ నువ్వు అడిగిన ప్రశ్నకి కొంత సమాచారాన్ని కట్ చేసి ఇవ్వదగిన సమాచారాన్ని ఇవ్వచ్చు. సో ఇలాంటివి సెక్షన్ 8 and 9లో ఉన్నాయి. ఇందులో న్యాయమూర్తులకి ఉత్తరాలు రాయాల్సిన అంశాలను ఎక్కడ డిస్క్లోజ్ చేయకూడదు. ఇది దేశ భద్రతకు సంబంధించిందే కాదు. 8 and 9 వర్తించవు అంటారు. లేదుగా. మీరు చూడండి, ఆ యాక్ట్ చూడండి, రెఫర్ చేయండి. ఆ మినహాయింపుల్లో మీరు అడిగిన వాటిల్లో 8, 9 ప్రకారంగా ఇక్కడ లేదు. కాబట్టి అది దీస్ 2 sections విల్ నాట్ అట్రాక్ట్ యాజ్ ఫర్ యాజ్ దిస్ యాక్ట్. ఈ వ్యవహారానికి సంబంధించి ఆ 2 చట్టాలు, ఆ 2 సెక్షన్లు వర్తించవు. తర్వాత అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్, ఇంకొక చాలా వెరీ ఇంపార్టెంట్ చెప్తున్నా మీకు. రఫేల్ డీల్ మీకు తెలుసు. ఈ రఫేల్ రక్షణ ఒప్పందాలకు సంబంధించి కొనుగోలు చేసినప్పుడు రఫేల్ యుద్ధ విమానాలని పెద్ద గొడవ అయింది. అయినప్పుడు హిందూ పేపర్లో వాళ్ళు దాని మీద కొంత ఇది ఇంత కొన్నారు అది ఇదని ఆ వివరాలు కొన్నిటిని వాళ్ళు ప్రచురించారు. ప్రచురించినప్పుడు ఇదే ఇప్పుడు నేను చెప్పిన అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ని 2007లోను 17లో కూడా దీన్ని కొంత సవరించారు. సవరించినప్పుడు దాని ప్రకారంగా ఏం చేశారంటే ఎన్రామ్ మీద కేసు పెట్టి ఇది దేశ రక్షణకు సంబంధించినటువంటి వ్యవహారాలని మీరు డిస్క్లోజ్ చేశారని ఆ పత్రికా సంపాదకుడు ఎన్రామ్ మీద వాళ్ళ మీద కేసు పెట్టారు. కేసు పెట్టినప్పుడు 3 అత్యున్నత న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో 3 న్యాయమూర్తుల బెంచి ఈయనకి తీర్పిచ్చింది. ఏమని అంటే అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ అనేటువంటి ఒక చట్టం ఏదైతే ఉందో దాని మీద చాలా ఘాటుగా వ్యాఖ్యానించారు గౌరవ న్యాయమూర్తులు. వ్యాఖ్యానిస్తూ ఆయనకి ఉన్నటువంటి హక్కు ఏదైతే ఉందో ఆర్టీఐ చట్ట ప్రకారంగా చాలా వెరీ ఇంపార్టెంట్ బ్రదర్ ఇది నేను చెప్పేది. దీని మీద కూడా ఎవరైనా కావాలని మనం డిబేట్ పెట్టుకోవచ్చు. చాలా వాల్యూడ్ పాయింట్ అడిగారు మీరు కాబట్టి చెప్తున్నా. ఈ 3 కూడా కామెంట్ చేస్తే ఏం చేశారంటే ఆయనకి దానికి సంబంధించినటువంటి హక్కు ఉంది. ఆర్టీఐ చట్ట ప్రకారంగా సమాచారాన్ని తెలుసుకునే హక్కు, సమాచారాన్ని వెల్లడించేటువంటి హక్కు ఆయనకు ఉన్నది కాబట్టి ఆయన చేసిన తప్పు కాదని చెప్పని ఆ బేసిస్లో కేసు కొట్టేశారు. ఓకే. యూ కెన్ రిఫర్ దట్ కేసు జడ్జిమెంట్ ఆల్సో. అంటే ఏదైతే 8 and 9లో ఆ సెక్షన్స్ కూడా వర్తిస్తాయా లేదని ఒక అంబిగ్యూటీ ఉన్న దేశ రక్షణకు సంబంధించిన వాటిలోనే అది అట్రాక్ట్ అవ్వదని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, గౌరవ న్యాయమూర్తులు 3 ఒక తీర్పిస్తే ఇది అసలు ఆర్టీఐలో సెక్షన్ 8కి 9కి కూడా సంబంధం లేనటువంటి వ్యవహారం. చాలా స్పష్టంగా పౌరులందరికీ కూడా ఆర్టీఐ చట్టం కల్పించినటువంటి హక్కు ఏంటంటే సమాచారాన్ని ఎలాంటి గోప్యత లేకుండా తెలుసుకునేటువంటి అధికారం మనకు ఉంటే ముఖ్యమంత్రి గారు మనకు వెల్లడి చేయకపోతే ఎలాగండి? ఆయన చేయకపోతే తప్పు. కొంతమంది ఏమంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాయడం తప్పు, ఎందుకంటే ఇతను కోర్టులో బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుంది, ఇప్పుడు నీకు అనుకూలంగా తీర్పులు రావడం లేదు హైకోర్టులో అని
కొన్ని ఆపాదించి రాయడం తప్పు, హైకోర్టులో నీకు తప్పు తీర్పులు అనుకూలంగా రాకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు, సుప్రీంకోర్టులో చూసుకోవచ్చు. అంతేగాని లేఖలు రాయడము అనేది చాలా పొరపాటు. ఇది కోర్టులోనే జ్యుడిషియల్నే బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగా ఉంది. వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ బ్లాక్ మెయిలింగ్ అకార్డింగ్ టు ద కొంతమంది న్యాయవాదులు అదే వాళ్ళనే చెప్పమని వాళ్ళని నేను మీ మీడియా ద్వారా అడుగుతున్నాను. వాట్ ద లా డిఫైన్స్ రిగార్డింగ్ ద బ్లాక్ మెయిలింగ్? వాట్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ బ్లాక్ మెయిలింగ్? వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ బ్లాక్ మెయిలింగ్? అంటే ఆ రకంగా బ్లాక్ మెయిల్ చేస్తారా? మీరు ఎంతకుముందు గతంలో అలాంటి జడ్జిమెంట్స్ ఏమైనా ఉన్నాయా దాన్ని బ్లాక్ మెయిలింగ్ అంటారని? చెప్పండి మీరు. ఎలా అవుతుంది? ఇప్పుడు టెర్మినాలజీ ఒక లేమ్యాన్ ఏదో ఒక వర్డ్ వాడేశాడంటే పర్వాలా, బట్ బాధ్యత కలిగిన వాటిలో ఒక వర్డ్ వాడుతున్నారంటే అది డస్ ఇట్ అట్రాక్ట్స్ అకార్డింగ్ టు ది లా ఆర్ నాట్ అనేది చెప్పాలి. ఎలా బ్లాక్ మెయిలింగ్ అవుతుంది? అదే నేను అడుగుతున్నా, ఎలా అవుతుంది బ్లాక్ మెయిలింగ్ అనేది? అదే హైకోర్టు నుంచి జగన్మోహన్ రెడ్డి నేనేమంటున్నాను, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వస్తున్నాయి కాబట్టి దాన్ని జీర్ణించుకోలేకనే లేఖ రాశారు. ఇక్కడ కాబట్టి సుప్రీంకోర్టుకు పోయి తేల్చుకోవాలి, కోర్టు 4 గోడల మధ్య తేల్చుకుని నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఒకటే పాయింట్, లేఖకు సంబంధించి 2 పాయింట్లు అండి స్ట్రైట్ అవే. ముఖ్యమంత్రి గారు ఒక లెటర్ రాశారు, ఆయనకున్న ఆధారాలను ఎన్క్లోజ్ చేస్తూ రాశారు. అది కూడా అత్యున్నత న్యాయస్థానంలో అత్యున్నత న్యాయమూర్తి ప్రధాన న్యాయమూర్తి గారికి రాశారు. సో దానికి సంబంధించి వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ అనేది దట్ విల్ బి డిసైడెడ్ బై ద ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా. ఆయన డిసైడ్ చేస్తారు, మనం కాదు డిసైడ్ చేయాల్సింది. తర్వాత ఆ లేఖ రాయటం ఆధార రహితంగా ఉంది లేఖ అంటున్నారు. లేఖలో ఆధారాలు చూపించాలా అంటే ఎంక్వైరీకి వచ్చినప్పుడు ఆధారాలు చూపించాలా? అదే చెప్తున్నా, యు ఆర్ నాట్ ద జడ్జ్ టు డిసైడ్. అదే చెప్తున్నా, అది కంటెంప్ట్ అవుతావు. నువ్వు ఇంటర్వ్యూన్ అవుతున్నావు, నీకు సంబంధం లేని విషయాల్లో నువ్వు ఇంటర్ఫీర్ అవుతున్నావు. ఎవరికో మద్దతు ఇవ్వాలనో ఏదో దురుద్దేశంతోనో ఉద్దేశపూర్వకంగానో. కానీ దాన్ని డిసైడ్ చేయాల్సింది ఎవరు అని అంటే గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు దాన్ని డిసైడ్ చేస్తారు. తర్వాత పబ్లిక్ వెల్లడించడం అనేది ఇప్పుడు నేను చెప్పిన ఆర్టీఐ చట్ట ప్రకారంగా ఈజ్ 100% రైట్, 100%. దాన్ని మీ బోట్ వాళ్ళు ఇప్పుడు అంటే మీ బోట్ అంటే మాట్లాడుతున్న వాళ్ళు ఎవరన్నా ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని కూడా నా మీద కూడా పెట్టుకోండి. ఐ డోంట్ మైండ్. ఇది 100% మనకి ఉన్న సమాచార హక్కు చట్ట ప్రకారంగా ప్రజలకి తెలియజేయటం అనేటువంటిది ముఖ్యమంత్రి బాధ్యత, తెలుసుకోవటం అనేటువంటిది పౌరుల బాధ్యత. కాబట్టి ఆయన చేసింది 100% కరెక్ట్. ఇది నేను చెప్తున్నాను. నాకు ఒక చిన్న అనుమానం ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టు న్యాయమూర్తులపైన కావచ్చు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వి రమణ గారి మీద లేఖ రాయడాన్ని ఇంత పెద్ద తప్పు పడుతున్నారు చాలామంది. కొంతమంది కరెక్ట్ అంటున్నారు, కొంత తప్పు పడుతున్నారు. నాకు ఒక అనుమానం ఉంది. గతంలో జస్టిస్ చలమేశ్వర్ గారు ఈ కొలీజియం సిస్టమ్ పైన గలం విప్పి మాట్లాడారు. కొలీజియం సిస్టమ్ని చాలా ఇది చేసేస్తున్నారు, అదంతా ఫస్ట్ బట్టి ఇచ్చేస్తున్నారంటూ జస్టిస్ చలమేశ్వర్ గారు బయటకు వచ్చి గట్టిగా మాట్లాడారు. అదేవిధంగా సుప్రీంకోర్టులోని ఒక 4 న్యాయమూర్తులు బయటికి వచ్చి చీఫ్ జస్టిస్ పైన అప్పుడు ఫిర్యాదు చేశారు. అంటే ఒక కేసులను ఒకటే బెంచ్కి ఎక్కువగా పోతున్నాయి, ఇక్కడ చీఫ్ జస్టిస్ ఒకరే కాదు అందరం కూడా న్యాయమూర్తులమే ఇక్కడ మమ్మల్ని విస్మరిస్తున్నారు, వాళ్ళకు అనుకూలమైన వారికి కొన్ని కేసులు పంపిస్తున్నారు అనేది మనం విన్నామన్నమాట. అంటే జ్యుడిషియరీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక లేఖ రాయడాన్ని బహిర్గతం చేయడం ఎలా తప్పుపడుతున్నారు, అదే జ్యుడిషియరీకి సంబంధించి న్యాయమూర్తులే బయటికి వచ్చి అదే న్యాయ వ్యవస్థ మీద కామెంట్స్ చేయడం కూడా మరి ఎందుకు తప్పుపట్టలేదు? ఆ రోజు హర్షించారు కదా ఆ రోజు. అదే ఇప్పుడు ఆ రోజున వాళ్ళు కూడా కామెంట్ చేసింది ఏంటంటే మాకొక జనాలందరికీ ఒక చట్టాలు మాకొక చట్టాలు ఉంటాయా, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది మాకు కూడా ఉంది అన్నదాన్నే వాళ్ళు అప్పుడు కూడా వ్యాఖ్యానాలు అప్పుడు కూడా వినిపించాయి. కాబట్టి అది గతంలో ఎప్పుడు జరగల, అదే ఫస్ట్ టైం జరగటం. ఇది కూడా గతంలో ఎప్పుడు జరగల, ఇదే ఫస్ట్ టైం జరగటం. కాబట్టి మనిషి స్వేచ్ఛగా తన అభిప్రాయాలని వ్యక్తీకరించేటువంటి హక్కు భారత రాజ్యాంగం మనకి భారత పౌరులుగా మనకు కల్పించింది. ఒక మహిళ జస్టిస్ గొగోయ్ మీద కూడా కంప్లైంట్ ఇచ్చింది కదా, సెక్సువల్ హరాస్మెంట్ అనేసి. అది కాదు, ఇప్పుడు బెంగళూరులో జరిగినటువంటి న్యాయమూర్తుల వ్యవహారం మనకు తెలియదా? ఆ తర్వాత కేరళలో జరిగినటువంటి సంఘటనలు మనకు తెలియదా? తర్వాత మీకు ఇదే తెలుగు పత్రికలు, ఏ తెలుగు పత్రికలు అయితే ఇప్పుడు అన్యాయం జరిగిపోయింది కానీ గగ్గోలు పెట్టి ఇంపీచ్ చేయాలి, ముఖ్యమంత్రిని తీసేసేయాలని అదని ఇదని ఎగ్జాజరేట్ చేస్తున్నారో, పతాక శీర్షికలతో న్యాయమూర్తుల వ్యవహార శైలి మీద ఇదేమి న్యాయం, ఇది ఇలా జరుగుతుంది ఏంటి అని
మీరు చూశారు కదా, చూపించండి, కెమెరాకి చూపించండి. వీళ్ళు కూడా ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు సమాధానం చెప్పాలి. ఇది మీకు 2010వ సంవత్సరంలోనండి. ఇప్పుడు ఆంధ్రజ్యోతి, ఏ ఆంధ్రజ్యోతి అయితే ఇప్పుడు గగ్గోలు పెడతా ఉందో, బాలకృష్ణన్, జస్టిస్ బాలకృష్ణ వ్యవహారం మీద విశ్వసనీయత కోల్పోతున్న న్యాయస్థానం, ఇంత పెద్ద ఆర్టికల్ రాశారు. మరి ఆ రోజున విశ్వసనీయత కోల్పోతూ ఉంది, ఇప్పుడు మాత్రం ఏదో అన్యాయం జరిగిపోయినట్టు అది వదిలేయండి. జడ్జిల జాబితా మీద జడివాన, ఇది బ్యానర్ హెడ్డింగ్. ఇదేమి న్యాయం? మరి ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కాదా? ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కానప్పుడు ముఖ్యమంత్రి లెటర్ రాయడం కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఎలా అవుతుంది? ఇంత పెద్ద తాటికి అంత అక్షరాలతో రాసి ఇప్పుడు మళ్ళీ ఏదో మాట్లాడతారు. ఇంకా ఇదేంటంటే మిస్టర్ జస్టిస్, ఇది కూడా అదే పేపర్. సో ఈనాడు సంగతికి వద్దాం. జస్టిస్ దినకరన్పై 16 ఆరోపణలు. ఈనాడా సార్ ఇది? ఈనాడు జస్టిస్ దినకరన్ మీద 16 ఆరోపణలు చేశారని ఒక ఆర్టికల్ మీరు పబ్లిష్ చేయొచ్చు. ఎన్వి రమణ గారి మీద కొన్ని ఆరోపణలు ముఖ్యమంత్రి గారు వివరణ, దీని మీద మంచి వచ్చాడు ఏంటో చూడండి మహాప్రభు అని సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాకి రాస్తే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుందా? మరి ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవదా? ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవునప్పుడు అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఎలా అవుతుంది? ఈ 2 పత్రికల్లో సమాధానం చెప్పాలి. లేదు వీళ్ళతో పాటుగా ట్యూన్ అవుతున్నటువంటి మీడియా కూడా చెప్పాలి. సో అంటే 16 ఆరోపణలు జడ్జి మీద అని చెప్పని రాశారు. వాట్ ఇవన్నీ కాదండి. ఇప్పుడు ఇదిగోండి ఎన్నో వచ్చినాయి మీకు. టెస్ట్ ఫర్ రూల్ ఆఫ్ లా అంటే మీకు వీక్ మ్యాగజైన్ కవర్ స్టోరీ వచ్చింది ఈ జడ్జిల వ్యవహార శైలి మీద. అక్యూజ్డ్ ఆఫ్ మొలస్టేషన్, ఎంపీ జడ్జ్ లాసెస్ పవర్స్. ఇప్పుడు వాళ్ళకేంటి ఏమైనా ఎగ్జామ్షన్స్ ఉన్నాయా నాకు తెలియగలుగుతాను. ఎక్కడన్నా ఇచ్చిందా మీకు? కాన్స్టిట్యూషన్ చట్టంలో ఎక్కడన్నా ఎగ్జామ్షన్స్ ఉన్నాయా మీకు? ఉన్నప్పుడు దెన్ ఎందుకంటే ఇది అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ తీసుకొచ్చి పెట్టుకోండి, దాంట్లో మీద ఇన్కార్పొరేట్ చేసుకోండి. సార్ నాకు ఇప్పుడు సుప్రీంకోర్టు, హైకోర్టు స్వయం ప్రతిపత్తి గల ఇది సార్, అన్నీనండి స్వయం ప్రతిపత్తి సార్. సుప్రీంకోర్టు, హైకోర్టే కాదు సార్, జ్యుడిషియరీ ఒకటే కాదు, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ అన్నీ కూడా స్వయం ప్రతిపత్తి. సుప్రీంకోర్టు, హైకోర్టు స్వయం ప్రతిపత్తి. అందులో ఉన్న న్యాయమూర్తులకు కూడా స్వయం ప్రతిపత్తి అనేది ఉంటుంది సార్. అంటే వాళ్ళు కూడా సొంతంగా నిర్ణయాలు తీసుకుంటే ఉంటుంది, వారు కూడా ఒక ఇదే కదా సార్. నేను ఇందాక మీకు 2 పాయింట్లు అదే చెప్పాను. దీంట్లోనే ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అనేది సహజ న్యాయ సూత్రాలు. ఇప్పుడు ఎవరెవరైతే ఏం మాట్లాడుతున్నారో చట్టాల గురించి తెలుసు అనుకొని ఈ బార్ అసోసియేషన్లో వాళ్ళ ప్రతినిధులు, వాళ్ళ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, ఇంకా వాళ్ళు వీళ్ళు మాజీలు మాట్లాడుతున్న వాళ్ళు, మీరు దయచేసి గో త్రూ ది ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అండ్ నంబర్ ఆఫ్ జడ్జిమెంట్స్ ఆర్ దేర్. దాంట్లో మీకు హియర్సే అదర్ సైడ్, అవతల వైపు కూడా ఏంటనేది వినండి. ఇవి కనుక మీరు చూసినట్టయితే, మీరు చదివినట్టయితే అప్పుడు తెలుస్తుంది ఏంటంటే ఎక్కడా కూడా మీరు ఆ సీట్లో కూర్చొని మీకు డిస్క్రిషనరీ పవర్స్ అంటారు. ఈ డిస్క్రిషనరీ పవర్స్ బియాండ్ ది లా మీకేమి లేవు. ఈ విశేష అధికారాలు ఏవైతే ఉన్నాయో ఆ విశేష అధికారాలు ఏంటంటే బియాండ్ ది లా లేవు. అట్లాగే నిర్ణయాత్మకమైనటువంటి అధికారాలు కూడా మీకు చట్టానికి లోబడే ఉంటాయి తప్ప మితిమీరినటువంటి అధికారాలు ఎవరికి లేవు. ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది ప్రజాస్వామ్యం అవుతుంది, డిక్టేటర్షిప్ అవుతుంది, మొనోపొలీ అవుతుంది, మోనార్కీ అవుతుంది. అందుకని ఇక్కడ దయచేసి గమనించాల్సింది ఏంటంటే మీరు ఒకసారి మీ పాత పేపర్లు మీరు తిరగేసుకోండి. వాళ్ళ గగ్గోలు పెడుతున్నటువంటి వాళ్ళు ఆ రోజున మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా జ్యుడిషియరీని కామెంట్ చేశారు. ఇదే బిఎన్ స్వామి గారు ఒక పుస్తకమే రాశారు కదా, ఆయన కూడా రాశారు. ఆయనే కాదండి, బాలకృష్ణన్ కూడా ఒక కులం కబంధ హస్తాల్లో కాదు. బాలకృష్ణన్, కేజీ బాలకృష్ణన్ కూడా వీక్ ఇంటర్వ్యూకి ఇస్తా, మా న్యాయమూర్తులంటే స్వర్గంలో నుంచి ఊడిపడినటువంటి వాళ్ళు ఎవరు కాదు.
ఈ బురదలో నుంచి పుట్టుకొచ్చినటువంటి వ్యక్తులే, మన మధ్యలో ఉండేటువంటి మనుషులే, మనుషులకు ఉండేటువంటి బలహీనతలు, రకరకాల వికారాలు, మనోవికారాలు, వాటితో ఉండేటువంటి వాళ్ళు కూడా తప్ప వాళ్ళు ఏమీ స్వర్గం నుంచి విడిపడిన వాళ్ళు కాదని చాలా స్పష్టంగా ఆయనే ఇంటర్వ్యూ చెప్పాడు. మనం అంటున్న మాటలు కాదు. వీక్ మ్యాగజైన్లో కవర్ స్టోరీ వేశారు, మీరు కావాలంటే గూగుల్కి సెర్చ్ చేసి చూడొచ్చు. జ్యుడిషియరీపై ఖద్దర్ పెత్తనం ఉంటుందంటారా సార్? జ్యుడిషియరీపై ఖద్దర్ పెత్తనం ఉంటుందంటారా? అంటే పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉందంటారా? ఇప్పుడు మనది ఒక చాలా విచిత్రమైన సెటప్ అండి. చాలా ఒక విహంగా ఒక రేఖామాత్రంగా డిస్కస్ చేయాలంటే అంటే ఫ్రేమర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ నిర్మాతలో చాలా అద్భుతంగా ప్రపంచంలోనే అతిపెద్ద లిఖితపూర్వక రాజ్యాంగం అనేటువంటిది మన భారత రాజ్యాంగం. అతిపెద్ద ప్రజాస్వామ్యంలో గొప్ప రాజ్యాంగం మనది. దీంట్లో ఏం చేశారు, జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్ ఇవన్నీ కూడా దేనికి దానికి సపరేట్. ఒక దాంట్లో ఒకళ్ళు తలదూర్చకూడదు, ఇన్వాల్వ్ అవ్వకూడదు అని చెప్తుంది. చెప్తూనే మళ్ళీ మీకు చూడండి, ఈ ఇంటర్ఫియరెన్స్ అనేది ఎలా ఉంటుందంటే, మీకు మనకి సెషన్స్ జరుగుతుంటాయి, పార్లమెంట్ సెషన్స్ కానీ అసెంబ్లీ సెషన్స్. ఈ సెషన్స్ జరుగుతున్నప్పుడు ఏదైనా సరే ప్రజల ద్వారా ఎన్నికైన ప్రజాప్రతినిధులే చట్టాలు తయారు చేస్తారు. అది లెజిస్లేచర్ యొక్క చట్టసభలో తయారవుతుంది. దాంట్లో ఎక్కడా కూడా ఎగ్జిక్యూటివ్ ఇన్వాల్వ్ అవ్వకూడదు అని చెప్తుంటుంది కదా. కానీ ఇప్పుడు మొన్న కోవిడ్ పరిస్థితులే తీసుకుందాం. కోవిడ్ టైంలో పార్లమెంట్ సమావేశం అయ్యే అవకాశం లేదు, ఎమర్జెన్సీగా డెసిషన్స్ తీసుకోవాలి. ఏం చేస్తారు, రాష్ట్రపతి ఆర్డినెన్స్లు పాస్ చేస్తాడు. రాష్ట్రపతి ఆర్డినెన్స్ ఈజ్ ఈక్వల్ టు లెజిస్లేచర్స్ డెసిషన్స్. అంటే ఎవరు అక్కడ రాష్ట్రపతి, ఆయన ఎగ్జిక్యూటివ్. అంటే లెజిస్లేచర్ వ్యవహారాల్లో రాష్ట్రపతి ఇన్వాల్వ్ అయ్యాడు. ఓకే, ఎగ్జిక్యూటివ్కి వద్దాం. మళ్ళీ కోవిడ్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం. కోవిడ్ టైంలో ఈ కలెక్టర్లు, ఆర్డీఓలు, వీళ్ళు రకరకాల నిర్ణయాలు అప్పటికప్పుడు డెసిషన్స్ తీసుకున్నారు, జీవోలు పాస్ చేస్తారు. అవి మాస్క్ వేసుకోకపోతే నీకు ఇంత ఫైన్ వేస్తాం అని చెప్పని ట్రాఫిక్ వీళ్ళు తీసుకున్నారు. ఇవన్నీ యాక్చువల్గా ఈ ఫైన్లు వేయటాలు కానీ, జడ్జిమెంట్స్ కానీ, డెసిషన్స్ కానీ, ఇవన్నీ ఏంటి, జ్యుడిషియరీ లేదా క్వాసీ జ్యుడిషియరీ. క్వాసీ జ్యుడిషియరీ హక్కులు నీకు ఎగ్జిక్యూటివ్స్కి నీకెందుకు? ఎందుకంటే పరిపాలనలో సౌలభ్యం కోసం. అంటే ఒకవైపు చట్టం ఇది నువ్వు ఎగ్జిక్యూటివ్ అని చెప్తున్నా కూడా నీకు అక్కడ జ్యుడిషియల్ పవర్స్ నీకు ఇస్తూ ఉంది, అక్కడ మళ్ళీ ఓవర్ రైడ్ అవుతూ ఉంది. ఓకే, కోర్టులు ఉన్నాయి. కోర్టుల పని ఏంటంటే నీ దగ్గరికి ఏదైనా డిస్ప్యూట్ వచ్చినప్పుడు మాత్రమే నువ్వు నిర్ణయం తీసుకోవాలి. కానీ పేపర్లో ఏదో వస్తుంది, ఫలానా సంఘటన ఇట్లా అన్యాయంగా వీళ్ళని ఇది చేసేసారు, చంపేసేసారు, కాల్చి చంపేశారు అని చెప్పని వెంటనే వాళ్ళు సుమోటోగా తీసుకుంటారు. సుమోటోగా తీసుకోవటం అంటే పరిపాలనలో జ్యుడిషియరీ జోక్యం చేసుకుంటూ ఉంది కదా. విచిత్రంగా లేదు ఇదంతా. కాకపోతే ఇవన్నీ కూడా అయితే ఏంటంటే అవసరాన్ని బట్టి అయితే దానికి ప్రతిదానికి ఒక లక్ష్మణ రేఖ అనేది ఉంటుంది. ఈ లక్ష్మణ రేఖ మీరు ఎప్పుడైతే దాటి మీరు వెళ్తారో అప్పుడు మీ అధికారాలను మీరు దుర్వినియోగం చేసినట్టు లెక్క. సో ఫర్ దట్ ఆల్ దీస్ థింగ్స్ ది ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, సహజ న్యాయ సూత్రాలకు లోబడే చట్టాలు చెప్పినా, అంటే సిపిసి, సిఆర్పిసి, ఐపీసీ చెప్పినా, లేదు లెజిస్లేచర్ చెప్పినా, ఎగ్జిక్యూటివ్స్ చెప్పినా, ఎవ్రీథింగ్ ఏంటంటే ఈ యాంబిట్లో ఉన్నంత వరకే తప్ప యాంబిట్ దాటి మీరు బయటికి వెళితే మీరు మీ పవర్స్ని మిస్యూజ్ చేసినట్టు, అంటే అబ్యూజ్ చేసినట్టు, ఆ పవర్స్ని అబ్యూజ్ చేయడం అన్నమాట. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరం రాయటం అనేటువంటిది, దాన్ని డిస్క్లోజ్ చేయడం అనేది సమాచార హక్కు చట్టం 2005 ప్రకారంగా పరిపాలనలో పారదర్శకత ఉండాలి కాబట్టి ఆయన ప్రజలకు తెలియజేశారు. ఇది 100% అన్ని రకాలుగా కరెక్ట్. దీని మీద ఏం చేయాలి, ఆయన తప్పు చేశాడా లేకపోతే కరెక్ట్ చేశాడా అనేది నిర్ణయించవలసింది అత్యున్నత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఆయన నిర్ణయిస్తారు. మధ్యలో మీరు మీ రకరకాల వ్యాఖ్యానాలు ఇవన్నీ మీకు అవసరం లేదు. ఇకపోతే ఎన్వి రమణ గారు కానీ లేకపోతే మిగతా న్యాయమూర్తులు కానీ వారు ఏం చేయాలంటే, అంటే అది చేయాలి అని మనమేం అంటలా, చేయదగినటువంటిది ఏంటంటే ఒకవేళ వాళ్ళ యొక్క దీన్ని మా మీద ఆరోపణలు వచ్చాయి, ఇవి నిరాధార ఆరోపణలు కాబట్టి ఈ ఆరోపణలు
మంచి చెడ్డలు సుప్రీం కోర్టులో తేలేంత వరకు కూడా మేము మా విధుల నుంచి మేము లాంగ్ లీవ్లోకి వెళ్తున్నాం అని వెళ్ళిపోతే చాలా డిగ్నిఫైడ్గా ఉంటుంది. ఓకే. ఆర్ అదర్వైజ్ సార్ నువ్వేంటి అనుకున్నప్పుడు ఓకే లెట్ us వెయిట్ అండ్ సీ. అంటే ఇది పొలిటిసైజ్. ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు న్యాయ వ్యవహారాల్లో తలదూరుస్తున్నారు అని వాళ్ళు అంటున్నారు. న్యాయ వ్యవహారాలు చూసుకోవాల్సినటువంటి వాళ్ళు రాజకీయ రచ్చ చేస్తారు, రాజకీయాల్లో వాళ్ళు తలదూరుస్తున్నారు. ఇప్పుడు ఈ రెండు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఎన్వి రమణ గారికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అతి దగ్గర సంబంధాలు ఉన్నాయి అని అంటున్నారు సార్. దీన్ని మీరు విశ్వసిస్తున్నారా, మీరు నమ్ముతున్నారా? ఎన్వి రమణ గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య సంబంధాలు ఉన్నాయి అంటే మీరు నమ్ముతున్నారా? ఇక ఇదంతా ఇప్పుడు పాత కదా, ఇప్పటికే బోల్డని దాని మీద కథలో కథనాలు వచ్చేసాయి కదా. ఎందుకంటే ఆయన రికమెండ్ చేసింది, హైకోర్టుకి రికమెండ్ చేసింది ఎవరు అని, తర్వాత ఆయనకి పొలిటికల్ జీల్ ఉందని. ఇప్పుడు నేను ఇందాక ఒకటి చెప్పానండి కదా, ఎన్వి రమణ గారు ఒక న్యాయశాస్త్రాన్నే కాకుండా మిగతా వీటిని కూడా కాస్త ఆయన భగవద్గీత వ్యవహారం ఆయన బాగా చదువుకున్న వ్యక్తి, బాగానే ఎదుగుతారు నాకు తెలుసు. కాకపోతే ఏంటంటే చదువుకోవటం కాదు, ఆచరించాలి. ఇప్పుడు న్యాయమూర్తులు కింద నేను కృష్ణ అయ్యర్ గారు లాంటి వాళ్ళని, వీళ్ళందరినీ జస్టిస్ కృష్ణ అయ్యర్ లాంటి వాళ్ళని చెప్పింది ఎందుకంటే వాళ్ళ జడ్జిమెంట్స్ వాటిల్లోనే వాళ్ళు కనిపిస్తారండి. కానీ దురదృష్టం ఇప్పుడు ఏమైందంటే యాజ్ ఇఫ్ ఆన్ పార్ విత్ పాలిటీషియన్స్. ఇప్పుడు ఈయన అనేక సభల్లో ఈయన పాల్గొనడం చూసాం. అమరావతి వ్యవహారాల్లో మిగతా రాజకీయ నాయకులతో పాటు ఈయన కూడా రాజకీయ నాయకులతో పాటు కలయి తిరగటం చేయటం. ఇది ఎందుకు వద్దంటారంటే ఇదేమి ఖచ్చితంగా చట్టంలో లేదు. ఇది కూడా తెలుగు మాధ్యమం, ఇంగ్లీష్ మాధ్యమం, ఇది కూడా ప్రెసిడెంట్ సంప్రదాయం ఏంటంటే ఇప్పుడు ఈయన ఒక 10 సార్లు డయా షేర్ చేసుకున్నారండి. రేపు ఆయన మీద ఈయన తీర్పు చెప్పాల్సి ఉంటుంది. అక్కడే మళ్ళీ సహజ న్యాయ సూత్రాలు అనేవి మళ్ళీ అడ్డం వస్తాయి. అరే పాపం నిన్నే సరదాగా మాట్లాడుకున్న వాళ్ళ జడ్జిమెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ కదా. కానీ మరి మీరు చూడండి, వాళ్ళ మనం మాధ్యమాల్లో చూసినట్టయితే ఎన్వి రమణ గారి ఇంట్లో వివాహ వేడుక జరిగినప్పుడు మరి అది ఎంతవరకు కరెక్టో అంటుంటారు, ఏదో స్పెషల్ ఫ్లైట్స్ అవి ఇవి అనే ఏవో ఉన్నట్టున్నాయి. అనేక మంది రాజకీయ నాయకులు అటెండ్ అయ్యారు, అనేక మంది వ్యాపారవేత్తలు, వాణిజ్యవేత్తలు వాళ్ళు అటెండ్ అయ్యారు. రేపు వాళ్ళ మీద అనేక ఆరోపణలు వస్తుంటాయి. రాజకీయ నాయకులు ఇప్పుడు ఓటుకు నోటులు లాంటి కేసులు ఉన్నాయి, రేపొద్దున ఇవి కూడా ఆయన బెంచ్ ముందుకు రావచ్చు. ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇక కొలీజియం వ్యవస్థ, ఈ కొలీజియం వ్యవస్థ అనేటువంటిది ఉన్నంత వరకు కూడా రాజకీయ నాయకుల యొక్క ప్రభావం న్యాయ వ్యవస్థ మీద ఉంటూనే ఉంటుంది. అదొక సపరేట్ చర్చ అనుకోండి. కొలీజియం వ్యవస్థ పైన రాజకీయ నాయకుల ప్రభావం ఉంటుందంట సార్? ఖచ్చితంగా ఉంటుంది, లేకుండా ఎలా ఉంటుంది? డెఫినెట్గా ఉంటుంది కదా. సో దాని మీద అది మళ్ళీ ఏ విధంగా ప్రభావితం చేస్తారు ఈ రాజకీయ నాయకులు? కొలీజియం వ్యవస్థను ఏ విధంగా ప్రభావితం చేస్తారంటారు? ఇప్పుడు మీకు తెలియదు ఏముంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్వి రమణ గారు అపాయింట్మెంటు జరిగినప్పుడు హైకోర్టులో న్యాయమూర్తిగా చంద్రబాబు నాయుడు గారు రికమెండ్ చేశారనేది చాలా స్పష్టంగా మనకి ఓపెన్ ఇదే కదా అది. సో అట్లాగే అనేక మంది ఇప్పుడు జిల్లా జడ్జిలు వీళ్ళ నియామకాలన్నీ ఎలా జరుగుతుంటాయండి, రికమెండేషన్స్ ఇవన్నీ కూడా. సో అది ఒక పాయింట్. అది దాని మీద చాలా కాలం నుంచి కొలీజియం వ్యవస్థ ఉండాలని కొంతమంది, కొలీజియం వ్యవస్థ రద్దు చేయాలని కొంతమంది, ఇట్లా రకరకాల డిబేట్స్ ఏమో నడుస్తున్నాయి. అది వేరేగా డిస్కస్ చేద్దాం. నేననే పాయింట్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి అంతేకాదు, ఇప్పుడు ఈయనకు పొలిటికల్ జీల్ ఉంది అనడానికి ఆ మధ్య ఎవరికి శ్రీరామచంద్రయ్య గారు ఒక మాట చెప్పారు. పొలిటికల్ జీల్ ఎన్వి రమణ గారికి శ్రీరామచంద్రయ్య గారు చెప్పిన ఇది ఏంటంటే అకార్డింగ్ టు హిజ్ వెర్షన్ ఆయన చెప్పింది, ఒకసారి ఫ్లైట్లో ఈయన ఎంపీగా ఉన్నప్పుడు నేను ఆయన రమణ గారు ఒకే ఫ్లైట్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఏంటంటే ఆ ఎంపీ అవ్వడానికి ముందు అనుకుంటా చేస్తున్నప్పుడు ఏమంటే ఎంపీగా ఇదైతే ఎలా ఉంటుంది అన్నట్టుగా ఆయన ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తే దానికి ఈయన ఏమన్నారంట, ఎందుకంటే మీరు హాయిగా చక్కగా ఎంత జడ్జిగా ఉన్నారు, మీరు ఇంకా అంతకంటే కావాల్సింది ఏంటి అన్నప్పుడు, లేదు ఎంపీ అయితే ఎంపీ తర్వాత అక్కడి నుంచి లా మినిస్టర్ అవ్వచ్చు, లా మినిస్టర్ అయ్యేటట్టయితే మనమే జడ్జెస్ని అపాయింట్ చేస్తాం అన్నారని అంటున్నారు. ఇఫ్ ఇట్ ఈస్ ద రైట్ అకార్డింగ్ టు హిజ్ వెర్షన్. అంటే ఆయనకి స్పష్టంగా ఒక పొలిటికల్ జీల్ ఉంది.
తర్వాత పబ్లిక్ ఫిగర్గా ఫోకస్ అవ్వాలనేది ఉందనేది ఆయన యాక్టివిటీస్ ద్వారా చాలా మనం చూసాం. అనేక సందర్భాల్లో పాలిటీషియన్స్తో ఆయన కలిసి రకరకాల కార్యక్రమాల్లో ఆయన పార్టిసిపేట్ చేయడం, ప్రత్యేకించి కొంతమంది పర్టికులర్ చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళతో నేను ఎక్కువసార్లు ఫోకస్ అవ్వటం, ఇవన్నీ ఏదైనప్పుడు ఏంటంటే పబ్లిక్లో కూడా సహజంగానే ఒక చర్చ అనేది, ఒక డౌట్ అనేది వస్తుంది. అందుకనే పబ్లిక్కి వాళ్ళ ఈ కామెంటు ఎందుకు వచ్చింది, ఆయన మీద ఎందుకు వచ్చింది? ఇప్పుడే దేశంలో ఇంతమంది న్యాయమూర్తులు ఉన్నారు కదా, ఇంతమంది న్యాయమూర్తుల మీద ఎవరి మీద రానటువంటి ఆరోపణలు ఆయన మీదే ఎందుకు చేయాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు? ఆయనకి ఈయనకి ఏమైనా పోనీ వ్యక్తిగత వైరం కానీ, చిన్నప్పటి నుంచి వైరం కానీ, వంశానుగతమైన వైరం కానీ ఉందా? అలాంటిది ఏం లేదు కదా. పబ్లిక్ ఎన్ని ఆలోచిస్తారు కదండి, డిస్కస్ చేస్తారు కదా. ఎందుకు వచ్చింది? నిప్పులు ఏందో పొగరాదు అంటారు కదా, మరి ఆ నిప్పు ఎక్కడి నుంచి వచ్చింది, పొగ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ డిస్కషన్స్ కూడా మాసెస్లో జరుగుతూ ఉంటాయి, మనం అంటున్న మాటలు కాదు ఇవి. ఈ ఎందుకు మీరు అవకాశం ఇచ్చారు అసలు? అలాంటి వాటికి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మరి ఇన్ని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి లేఖ గురించి పలు రకాల స్వరాలు ఉన్నాయి కదా. ఈ నేపథ్యంలో అంటే ఏప్రిల్లో అనుకుంటా బాబ్డే గారు రిటైర్ కాబోతున్నారు, ఉద్యోగ విరమణ చేయబోతున్నారు. ఆ తర్వాత సీనియారిటీలో ఉండేది ఎన్వి రమణ గారే చీఫ్ జస్టిస్ కాబోతారు అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు లేఖ ఆయనకి ఇబ్బందులు కలిగిస్తుందంటారా? ఆయనకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందంటారా? ఏమండి, ఇప్పుడు పిరికివాడు రోజు చేస్తుంటాడు, ధైర్యవంతుడు ఒకసారే చేస్తాడు. వారియర్ అనేవాడికి అసలు చావనే భయమే ఉండదు. ఈ మధ్యకాలంలో ఇటీవల చూస్తున్న పరిణామాలని వాటిని చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి మీద హీ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్ అనుకుంటున్నాను నేను. ఇంకేంటి ఏముంటుంది చెప్పండి, ఏం చేస్తాడు ఆయన అంటే? ఆ కుర్చీలో కూర్చుంటే మళ్ళీ అక్కడ ఆయన మోనార్కా? హీ హ్యాస్ టు ఎగ్జిక్యూట్ ఎనీథింగ్ అకార్డింగ్ టు ది లా. వెదర్ హీ ఈజ్ ఎ సుప్రీం కోర్ట్ జడ్జ్ ఆర్ చీఫ్ జస్టిస్ అయినా కూడా ఏం చేస్తారు? హ్యాంగ్ చేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న కేసుల అంశాలు కావచ్చు, అంటే సిబిఐ కోర్టు కూడా ఒక స్వయం ప్రతిపత్తి అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు అనేది ఏంటి? చాలా మంది కూడా ఇదే డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, మీరు కూడా అదే ఎక్స్ప్రెస్ చేయాలి. అంటే ఏంటి? ఆయన అగెనెస్ట్ ది న్యాచురల్ జస్టిస్, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఆయన యాక్ట్ చేస్తారా? చేస్తే దెన్ హీ ఈజ్ అన్ఫిట్ ఫర్ చీఫ్ జస్టిస్. ఇందాక నేను చెప్పింది అదే. అందుకనే ఆడి ఆల్టరం పార్డియం అనేటువంటి ఒక ప్రెసిడెంట్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే ఏ న్యాయమూర్తి అయినా కూడా నడుచుకోవాలి. ఏదైనా జరిగే అవకాశం లేదు. ఎందుకంటే ఇటీవల మీరు ఒక తీర్పు చూసింటారు, అంటే దమ్మాలపాటి శ్రీనివాస్ గారి అంశం కావచ్చు, నిమ్మగడ్డ రమేష్ గారి కుమార్తెలు కావచ్చు, వాళ్ళ అల్లుళ్ళు కావచ్చు, ఇతరులు కావచ్చు, అమరావతిలో భూములు కొనుగోలు చేసిన విషయంపై మంత్రివర్గ సంఘము ఇది ఇచ్చిన నివేదిక ప్రకారము వారికి భూములు ఉన్నాయనేసి ఎఫ్ఐఆర్ నమోదైన వెంటనే ఎఫ్ఐఆర్ పైన రాత్రికి రాత్రి అంటే 9 గంటల తర్వాత కూడా హైకోర్టు వారి యొక్క ఎలా పనిచేసింది చెప్పండి. అది వచ్చి మీడియాలో ఈ వార్తలు రాకూడదు, ఎఫ్ఐఆర్ బయటకు చెప్పకూడదు, మీడియా చెప్పకూడదు, సోషల్ మీడియాలో కూడా ఒక రాత్రి రాకూడదు అని ఇటువంటి తీర్పు ఎప్పుడూ వెలువరించని ఒక తీర్పును వెలువరించింది. అంటే ఈ నేపథ్యంలో భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారికి కష్టాలు తప్పవేమో, ఎన్వి రమణ గారితో యుద్ధం చేస్తున్నారు అని అంటున్నారు. మరి లెట్ ఇట్ బి అండి. ఇప్పుడు అలాంటి తీర్పు ఎప్పుడైనా చూసారా హైకోర్టు? నేను అదే చెప్తాను. ఇప్పుడు నేను కోర్టులో మీకు ఒక బెయిల్ తేవాలంటే ఎన్ని రకాల తలనొప్పులు ఉంటాయండి. ఒకవైపేమో టైం అయిపోతూ ఉంటుంది, వాళ్ళు అక్కడ హర్రీబర్రీగా ఉంటారు. వీళ్ళేంటి చిన్న చిన్న టెక్నికల్ ఎర్రర్, సరే బాబా పేపర్ తీసుకురారంటే ఆ పేపర్ తీసుకొచ్చిన తర్వాత కానీ సంతకం ప్రాపర్గా ఉండదు. సంతకం ఉంటేనేమో ప్రింట్ సరిగ్గా రాదు. ఆ ప్రింట్ కోసమేమో ఎక్కడికో వెళితే వాడేమో సార్ ఇది దీంట్లో ఇదైపోయిందండి, సరిగ్గా ప్రింట్ రావట్లేదు, ఇంకెక్కడికో పరిగెత్తాలి. ఇన్ని రకాలుగా నానా పాటలు పడి అంతా తీసుకెళ్ళి అదరా బదరా సబ్మిట్ చేస్తే టైం అయిపోతుంది అంటారు. అట్లా ఒక సగటు మనిషికి కనీస న్యాయం జరగడానికి ఇన్ని రకాల బాధలు పడితే అర్ధరాత్రి మీకు హైకోర్టు స్టే ఎలా వస్తుంది? అర్ధరాత్రి ఇంటీరియం స్టే వచ్చిన తర్వాత దాన్ని డిస్క్లోజ్ చేయకూడదని ఎందుకంటారండి మీరు? ఎందుకు డిస్క్లోజ్ చేయకూడదు? ఏ చట్ట ప్రకారంగా మీకు చేయకూడదు? అది ఎందుకు చేయరు? ఇట్ ఈస్ మై రైట్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అకార్డింగ్ టు ది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. నాకు తెలుసుకునే హక్కు ఉంది. ఇప్పుడు స్టే ఇచ్చారు, ఏ కారణం చేతి స్టే ఇచ్చారు అన్ని వివరించాలి. యాజ్ పర్ లా చట్టంలోనే ఉంది. అది ఎఫ్ఐఆర్ లాంటి అంశాలు బయటికి బహిర్గతం చేయకూడదు అన్నారు. చట్ట ప్రకారంగా ఎప్పుడు కూడా ఉభయుల వాదనలు వినాలి.
ఉభయుల వాదనలు విన్న తర్వాత ఏ ప్రాతిపదికగా మీరు తీర్పు చెప్తున్నారు అనేది కూడా న్యాయమూర్తి స్పీకింగ్ ఆర్డర్స్ ద్వారా అది ఇవ్వాలి, అది చెప్పాలి. చెప్పకుండా మీరు చేయడానికి వీల్లేదు. సో తర్వాత ఇలాంటివి జరిగినప్పుడు ఏంటంటే హీఈస్ ది హెడ్ ఆఫ్ ది స్టేట్, చీఫ్ మినిస్టర్, హీఈస్ రిప్రజెంటేటింగ్ ఆల్ ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. చేసినప్పుడు అక్కడ ఏదన్నా జరుగుతుందన్నప్పుడు దాంట్లో ఆయన బాధ్యత ఉంటుంది. ఆయన దాన్ని ఎవరికి రాశారు? ఆయన జ్యుడిషియరీలో అత్యున్నతమైనటువంటి న్యాయమూర్తికి రాసి వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్, ప్లీజ్ లుక్ ఇన్ టు ద మ్యాటర్ అండ్ టేక్ ఎ సూటబుల్ యాక్షన్ అని చెప్పని రాశారు. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? అది జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాసి ఇన్ని రోజులు అయినప్పటికీ కూడా ఇంతవరకు ఎలాంటి అది మనం చేయలేదు. ఎందుకంటే మరి ఇప్పుడు వాళ్ళు న్యాయ నిపుణులతో ఆయన సంప్రదించాలి, ఆయన రిఫర్ చేయాలి. ఎందుకంటే ఈ గతంలో ఇది ఎప్పుడు జరిగిన వ్యవహారం కాదు కదా. ఇందాక చెప్పినట్టే, ఇందాక జస్టిస్ చలమేశ్వర్ గారు లాంటి వాళ్ళు ఎప్పుడూ కూడా గతంలో లేని విధంగా న్యాయమూర్తులు బయటకు వచ్చి మాట్లాడారు. తర్వాత ఈ ఖర్జు వ్యవహారం, జస్టిస్ ఖర్జు, అది మరి తనకు సంబంధించింది అప్పుడు కూడా ఇలాగే అయింది కదా. మరి అది తప్పే కదా. ఇది తప్పుగా అన్నప్పుడు ఏది వీళ్ళు బయటకు వచ్చి ఆయన మాట్లాడాడని కదా ఆయన మీద అప్పుడు యాక్షన్ తీసుకున్నారు. నాకు ఒక చిన్న అనుమానం సార్ ఇక్కడ. జస్టిస్ గొగోయ్ గారి మీద ఒక మహిళ సెక్సువల్ హరాస్మెంట్ కింద ఆరోపణలు చేసినప్పుడు ఆయన ఒక కమిటీని ఇచ్చారు, విచారణ కమిటీని నియమించారు అతని మీద వచ్చిన ఆరోపణని ఇది చేసుకోవడానికి. అదేవిధంగా ఈరోజు ఎన్వి రమణ గారి మీద, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎన్వి రమణ గారి మీద ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన అలాంటి సాహసం ఎందుకు చేయలేకపోతున్నారంటారంటే విచారణకు, అంటే నా మీద వచ్చిన ఆరోపణలపై నేను విచారణకు ఆదేశిస్తున్నాను, విచారణ చేయించండి అని ఆయన రెఫర్ చేయొచ్చు చీఫ్ జస్టిస్ కూడా, అంతవరకు నేను సెలవులో ఉంటానని ఎందుకు అలాంటి నేను ఇందాక ఆయనకి సగౌరవంగా నేను సజెస్ట్ చేసింది అదేనండి. ఆరోపణలు అనేటువంటివి వచ్చినప్పుడు ఆరోపణలలో నిజాల నిగ్గు తేలేంత వరకు కూడా నేను నా బాధ్యతల నుంచి నేను పక్కకు తప్పుకుంటున్నాను అని పక్కకి వెళితే చాలా గౌరవంగా ఉంటుంది, ఒక మంచి సంప్రదాయం అవుతుంది. జ్యుడిషియరీలో ఆయన ఒక మంచి సంప్రదాయానికి తెరదీసినటువంటి పెద్దలు అవుతారు. అది చేయకుండా అది జరగకుండా మరి వీళ్ళందరూ ఎవరెవరు ఎందుకు మాట్లాడుతున్నారో ఏంటో తెలియదు. కానీ వాళ్ళ మాటలో వాళ్ళ వ్యవహార శైలి చూసినట్లయితే తర్వాత ఈ యొక్క చెన్నైలో జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో కూడా ఆయన మాటలు కూడా ఎవరినో ఉద్దేశించి అన్యాపదేశంగా ఎవరినో ఉద్దేశించి మాట్లాడినట్టుగా నేనైతే ఫీల్ అయ్యా. మళ్ళీ మీరు అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే నేను చేయగలిగింది లేదని దానికి ఇప్పుడు ఈ మధ్యకాలం అది బూచిగా చూపిస్తున్నారు ఏంటి. నేనైతే అలా కనెక్ట్ అయ్యా. ఆయన ఎస్ గెట్ రెడీ, లెట్ అస్ ఫేస్ ఎనీ కైండ్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్ అని ఎవరినో ఉద్దేశించి ఆ సందర్భాన్ని ఆయనకు అనుకూలంగా మలుచుకొని మాట్లాడారని కూడా నాకు అనిపించింది నేను అది విన్నప్పుడు, చదివినప్పుడు. గతంలో కూడా న్యాయ వ్యవస్థ పైన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కావచ్చు, గతంలో ఇలాంటి లేఖలు రాశారు న్యాయ వ్యవస్థ పైన. తమిళనాడులో కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి లేఖ ఆ ప్రభుత్వం ఆ న్యాయమూర్తిని బదిలీనే చేసి ఆ రాష్ట్రం నుంచి బదిలీ చేయించడం జరిగింది. కానీ అప్పుడు జరిగాయి. కానీ ఇప్పుడు ఏదో కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాసినట్టుగా ప్రతిపక్షాలు కావచ్చు, కొన్ని పత్రికలు కావచ్చు గగ్గోలు పెడుతున్నాయి. ఎందుకంటారు ఇలా? స్టిల్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ అగైన్ చెప్తున్నానండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఆర్టీఐ చట్ట ప్రకారంగా 100% రైట్ అనేటువంటిది. మరి వీరెందుకు అంత గగ్గోలు పెడుతుంది? ఏదో కొత్తగా రాసినట్టుగా గతంలో కూడా జరిగాయి ఇలాంటివి. అది వాళ్ళు అంటే పొలిటిసైజ్ చేస్తున్నది చెప్తున్నా కదా. జ్యుడిషియరీ ముసుగులో మీరు పొలిటిసైజ్ చేస్తున్నారు. పొలిటికల్గా ఆయన బాధ్యతను ఆయన నెరవేరిస్తే జ్యుడిషియరీలో ఆయన వేలు పెడుతున్నాడు, బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని చెప్పని నిందారోపణలు చేస్తున్నారు. మీరు దయచేసి ఇప్పుడు ఈ సోకాల్డ్ మీడియా కూడా గమనించాల్సింది ఏంటంటే, మీరు ది కింగ్స్ న్యూ క్లోత్స్ లాగా చంద్రబాబు నాయుడు గారిని ఆహా ఓహో అద్భుతం అమోఘం అది ఇది ఇది అని భజన చేసి ఏదో అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు వండి అన్నట్టుగా 23 సీట్లకే ఆయన్ని భ్రష్టు పట్టించారు సక్సెస్ఫుల్గా. ఆయన ఏంటి రోజు మీ బ్యానర్ హెడ్డింగ్లు, మీ స్టోరీలు, కథనాలు, సో ఆల్ ఈజ్ వెల్ బ్రహ్మాండం అని చెప్పి అనుకున్నారు. అబ్సల్యూట్లీ ది కింగ్స్ న్యూ క్లోత్స్ స్టోరీ ఆయనకు అప్లికబుల్ నేను చెప్తున్నాను. నేను మళ్ళీ అది మీరు డెఫామేషన్ అని గుండె వేసుకో, నాకే ఇబ్బంది లేదు, భయం లేదు. కానీ చేసి పాపం
ఒక ఏదో కొన్ని ఒక 60, 70, 90 సీట్లన్నా వచ్చాయేమో తెలియదు, కానీ ఆయన్ని ఇదే మీడియా, ఏ మీడియా అయితే ఇవాళ ఇంకా సిగ్గుగా భజన చేస్తున్నారో ఆ భజన చేసే తండ్రి కొడుకులు ఇద్దరిని మీరు ఈ స్థాయికి తీసుకొచ్చారు. అయినా ఇంకా మీరు చేస్తూనే ఉన్నారు. ఇది జుగుప్స కలిగిస్తుంది. ఇంతకుముందు ఏంటంటే ఎబ్బెట్టుగా ఉండేది, తర్వాత సిగ్గుపడే విధంగా ఉండేది, తర్వాత జుగుప్సగా ఉండేది, ఇప్పుడు అసహ్యకరంగా అత్యంత జుగుప్సాకరంగా మారింది మీ యాక్టివిటీ. జర్నలిజం విలువల్ని పూర్తిగా భ్రష్టుపించి ఏ విలువల కోసం ఈ ప్రస్థానం అన్నట్టుగా తయారయ్యారు. మీ వార్తలు, మీ ప్రసారాలు అవి ఇవి చూసి జనాలు ప్రభావితం చెందే పరిస్థితి లేదు. ఇప్పుడు చూసాం కదా, మీకు చూపించాం కదా పేపర్లో. ఆ రోజునేమో జడ్జీల మీద మీరు కామెంట్లు చేస్తారు, మీరు చేయొచ్చు. ఇవాళేమో ఎవరో ఒక ముఖ్యమంత్రి బాధ్యతాయుతంగా ఒక లెటర్ రాసి ప్రజలకు బాధ్యతాయుతంగా డిస్క్లోజ్ చేస్తేనేమో ఇప్పుడు మళ్ళీ అటు తిరగేసి ఇటు వాయిస్తున్నారు. అటు వాయిస్తారు, ఇటు వాయిస్తారు. ఏదైనా మీరు కత్తికి రెండు వైపులా పదును. అదే మీ రెండు వైపులా పదును ఉందని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ తుప్పెక్కిన కత్తులు అయిపోయినాయి. ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు 23 సీట్లకి పరిమితం అయిపోయాడు, 23 మందిని ఫిరాయింపులకి ప్రోత్సహించిన మీరు కిక్కురు అనకుండా ఆహా ఊహానానికి భజన చేశారు. అవే 23 సీట్లకి ఆ సంఖ్యకి ఆయన పరిమితం అయిపోయాడు. అప్పుడే ఆయనతో పాటు మీ క్రెడిబిలిటీ కూడా పోయింది, గంగలో కలిసిపోయింది. ఇంకా ఎందుకు చెప్పండి, అవునా కదా? సో అందుకని ఈ వ్యవహారానికి సంబంధించినంతవరకు సమాచార హక్కు చట్టం 2005 ప్రకారంగా, తర్వాత రద్దయినటువంటి అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ 1923 ప్రకారంగా చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏమి రాశారు అనేటువంటి లేఖని ప్రజలకు తెలియజేయటం అనేటువంటిది ఈ చట్ట ప్రకారంగా 100% రైట్. ఆయన ఈ తర్వాత దాని మీద తదుపరి చర్యలు ఎలా ఉంటాయి అనేటువంటిది మనం వేచి చూడాలి. అంతే తప్ప ఈ మధ్యలో ఇలాంటి ఈ మీడియా రాతలు, మీడియా ప్రసారాలు, లేకపోతే న్యాయమూర్తుల ముసుగులో వాళ్ళు వీళ్ళు మాట్లాడేవాళ్ళు దయచేసి గమనించాల్సింది ఏంటంటే, గతంలో ఎంతమంది న్యాయమూర్తుల మీద ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. తర్వాత ఈ అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ ప్రకారం ఇది కానీ అది కానీ చేసినప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఎలా ఉన్నాయి. ఇందాక నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఎన్రామ్ కేసు. వాటిలో సుప్రీంకోర్టు ఎలా స్పందించింది, వీటన్నిటిని కూడా మీరు గమనించి ఇంపార్టెంట్గా అడ్వకేట్స్ లేకపోతే అడ్వకసీ గురించి తెలిసిన వాళ్ళకి చెప్పేది ది ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఏం చెప్తా ఉంది. అకార్డింగ్ టు ది ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఇప్పుడు ఏదైతే కొన్ని కేసుల గురించి ఉటంకిస్తున్నారో ఆ కేసులు ఆ ప్రకారంగానే విచారణ జరిగాయా, ఇది వీటి గురించి మీరు నిష్పాక్షికంగా ఆలోచించండి ఆరోపణలు చేసే ముందు. ఇదే నేను చెప్పేది మీకు. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సార్. ఇదే అండి మన ఆర్టీఐ ఫార్మర్ కమిషనర్, హైకోర్టు న్యాయవాది అయిన విజయబాబు గారు చెప్పిన అంశాలు. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకున్న హక్కుల ప్రకారం అంటే ఒక చీఫ్ జస్టిస్కు లేఖ రాయడము ఎంత మాత్రము తప్పు కాదని, అది ఆయన కర్తవ్యమని చెప్తున్నారు. అయితే ఇది ఎంతవరకు ఆయన చెప్తున్నట్టుగా కరెక్టా కాదా అని తెలుసుకోవాలంటే చీఫ్ జస్టిస్ గారు తీసుకునే నిర్ణయాన్ని బట్టి మనం చూడాల్సి ఉంటుంది. అయితే ఆ విషయం తెలుసుకోవాలంటే మాత్రం మనం మరికొద్ది రోజులు వేచి ఉండక తప్పదు. థ్యాంక్ యూ సార్. నమస్తే. థ్యాంక్ యూ.